భారత్ ఏం చేయబోతోంది? ఎటు నుంచి దాడి చేస్తుంది? ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ ముందున్న అతిపెద్ద సవాలు ఇదే. మోదీ సర్కారు ఏం చేస్తుందో తెలియక, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాక్ పాలకులు తలలు బాదుకుంటున్నారు. పైకి ప్రగల్భాలు పలుకుతున్నా లోలోపల మాత్రం ప్రాణ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. సైనిక సాయం కోసం మిత్ర దేశాలను దేవూరిస్తున్నారు. India will identify and punish every terrorist. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దాయాదిపై దౌత్య యుద్ధం ప్రకటించిన మోదీ సర్కార్ నడ్డి విరిచే నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో ఉగ్రదాడికి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేస్తోంది. త్రివిధ దళాలు సైనిక సన్నద్ధతతో దాయాది సైన్యానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో పాక్ బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే సైనికులకు సెలవులు రద్దు చేసి సరిహద్దులకు తరలించింది. అయితే భారత సైన్యాన్ని ఎదుర్కొనే సత్తా తమకి లేదని పాక్ ఆర్మీకి తెలుసు. అందుకే మిలిటరీ సాయం కోసం మిత్రదేశాల కాళ్లు పట్టుకుంటోంది. తాజాగా తుర్కీయకు చెందిన 6C-130 హెర్క్యులస్ విమానాలు పాక్లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్టు సమాచారం. నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి ఆర్మీ రెడీగా ఉంది. రఫేల్, మిరాజ్ 2000 లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ తో విరుచుకుపడడానికి వాయుసేన సిద్ధం. అటు ఐఎన్ఎస్ విక్రాంత్ ను అరేబియా సముద్రంలో మోహరించింది భారత నౌకాదళం. దీంతో పాక్ అప్రమత్తమైంది. ముష్కర మూకలను రక్షించుకునే పనిలో పడింది. పీఓకేలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేయించి ఉగ్రవాదులను రహస్య స్థావరాలకు పంపేస్తోంది. పాక్ ఆర్మీ బంకర్లకు వీరిని తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు చేజారిపోతున్న క్రమంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి దిగారు. దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని తన సోదరుడు ప్రస్తుత ప్రధాని షహబాజ్ కు సూచించారు. భారత్తో కయ్యం వద్దని, సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలు వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ సూచించినట్టు తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్ పాక్తో దౌత్య సంబంధాలు తెంచుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలపై దాయాది అక్కసు వెళ్లగక్కింది. పాక్ మంత్రులైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రకరకాల ప్రేలాపనలు చేస్తున్నారు. అయితే భారత్తో పెట్టుకోవాలంటే పాక్ జవాన్లు కూడా బెదిరిపోతున్నారు. చాలా మంది రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరే దేశం దాటిపోయాడనే వార్తలు రాగా, కాదని నిరూపించుకోవడానికి పాక్ ప్రధానే స్వయంగా ఫోటో షేర్ చేయాల్సి వచ్చింది.